ఈ ఒక్క క్యాండిల్ వచ్చేసి మన యొక్క స్టోరీని కంప్లీట్‌గా మలుపు తిప్పుతదన్నట్టు. ఆ క్యాండిల్ వచ్చేసి ఎన్‌గల్ఫింగ్ అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్‌గా కవర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్ ఉంటుంది. బేరిష్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఎన్‌గల్ఫింగ్ అంటే ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్‌గా ఇలా కవర్ చేయడం. ప్రీవియస్‌గా ఒక రెడ్ క్యాండిల్ ఉంది. అంటే అక్కడ ప్రైస్ అనేది డ్రాప్ కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మనకు ఈ క్యాండిల్‌ని కంప్లీట్‌గా ఒక గ్రీన్ క్యాండిల్ అంటే ఇక్కడ బయర్స్ అనేవారు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ప్రీవియస్‌గా ఏదైతే ప్రైస్ డ్రాప్ అయిందో దాన్ని కంప్లీట్‌గా కవర్ చేసి పైకి తీసుకెళ్లడం జరిగింది. దీన్ని మనం బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం. అదే గనక ఒక గ్రీన్ క్యాండిల్‌ని ఒక రెడ్ క్యాండిల్ గనక కంప్లీట్‌గా కవర్ చేసి దాన్ని బేరిష్ ఎన్‌గల్ఫింగ్ అంటారు. ఏ క్యాండిల్ అయినా మీరు తీసుకోండి. ఆ క్యాండిల్స్ యొక్క ప్రాబబిలిటీ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటే అది ఒక సపోర్ట్ దగ్గర గాని, ఒక రెసిస్టెన్స్ దగ్గర గాని ఏర్పడినప్పుడు ఏంటంటే హై ప్రాబబిలిటీ అనేది మనకు ఉంటుంది. ఈ పర్టిక్యులర్ స్టాక్ గనక చూసుకున్నట్లయితే ఇది ఒక రెసిస్టెన్స్. ఎందుకు అంటే ఇది ప్రీవియస్‌గా సపోర్ట్ కింద యాక్ట్ అయ్యి పైకి వెళ్ళింది. తర్వాత ఏంటంటే మళ్ళీ ఈ జోన్‌కి వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఇది కంప్లీట్‌గా బ్రేక్ అయ్యి మనకు కిందకి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ కంప్లీట్ రిజెక్షన్. సో విత్ వాల్యూమ్. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ప్రీవియస్ క్యాండిల్స్ అన్నింటినీ రెడ్ క్యాండిల్ కవర్ చేసి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. మనకు పెద్ద ఇదిగోండి ఓపెన్ అయినప్పటి నుండి డైరెక్ట్ గా కిందికి రావడం జరిగింది. ఒక గ్రీన్ క్యాండిల్ ని ఒక రెడ్ క్యాండిల్ కంప్లీట్ గా ఇలా గనక కవర్ చేసినప్పుడు స్పెషల్ ఇది రెసిస్టెన్స్ దగ్గర గనక ఏర్పడితే వాల్యూమ్ దాంట్లో మనము బయింగ్ అనేది చేయకూడదు. ఒకవేళ మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.